చైనా వాస్తు అస్ట్రాలజీలో కానీ వాస్తు కానీ మెయిన్ వాళ్ళు పంచభూతాల మీద తీశారు. మన పంచభూతాలు దానికి కూడా ఈక్వల్గా ఉంటుంది. వాళ్ళ పంచభూతాల్లో మెటల్ ప్రొడ్యూస్ వాటర్ ప్రొడ్యూస్ వుడ్ ప్రొడ్యూస్ ఫైర్ ప్రొడ్యూస్ ఎర్త్. అది కరెక్ట్ సర్కిల్. అలాగే మెటల్ చాప్స్ వుడ్ కాంకర్స్ ఎర్త్ కాంకర్స్ వాటర్ కాంకర్స్ ఫైర్ కాంకర్స్ మెటల్. దీని మీద చైనీ అస్ట్రాలజీలో 3 స్కూల్స్. ఒకటి 9 స్టార్కి 9 అక్షరాలు ఉద్దగించి 9లో మీద రన్ చేశారు 9 బాక్స్. తర్వాత 4 పిల్లర్స్ డెస్టినీ, డేట్ ఆఫ్ బర్త్ 4 పిల్లర్స్ వచ్చి లక్కీ వస్తాయి. తర్వాత చైనీస్కి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క యానిమల్ సైన్స్ ఉంది, యానిమల్ మీద. ఆ యానిమల్ ప్రకారం ఏ యానిమల్స్ అది పెట్టాడు, ప్రజెంట్ వచ్చే యానిమల్ దాని మీద ఒకటి 3 రకాలు. ప్రజెంట్ నేను 9 స్టార్కి మీద నా 3 అనుభవం ఉన్న 9 స్టార్ మీద ఫేస్బుక్లో 5-6 ఏళ్ళ నుంచి పెడుతూ వస్తున్నాను. ఫ్యూచర్ జరిగేది. ట్రంప్ లాస్ట్ ఇయర్ మార్చి 16 అప్పటికే నామినేషన్ కాబట్టి ట్రంప్ విన్నింగ్ ఛాన్సెస్ హిల్లరీ బ్యాడ్ వేయడం చెప్పడం జరిగింది. ఫేస్బుక్లో పెట్టాను. తర్వాత లోపల జ్యోతి విలేజ్కి వచ్చి అప్పుడు స్టార్స్. ఇప్పుడు స్టార్స్ అనేవి ఇలా ఉంటాయి. 9 బాక్సులు. ఈ 9 బాక్స్లో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 వర్షం. 1 నీటికి సంబంధించింది. 2, 5, 8 భూతత్వం ఎర్త్. అట్లా 6, 7 మెటల్ తత్వం. 9 ఫైర్. ఇట్లా ఇవి ఫస్ట్ 1 ప్రస్తుతం 1 ఉన్నది సెంట్రల్ బాక్స్. ఇది ఈ సంవత్సరం బాక్స్ ఇట్లా మారుతుంటుంది. ప్రతి సంవత్సరం సెంట్రల్ బాక్స్లోది -1 మైనస్ చేసుకుంటుంటే నెక్స్ట్ 9 వస్తుంది. అట్లా మైనస్ చేసుకుంటుంటే అది బాక్స్ సరిగ్గా ఏర్పడుతుంది. ఈ బాక్స్లో కన్నా 9 బాక్సులు మన దిక్కులు పైన సౌత్తో ఉంటుంది. ఇది వాళ్ళది లోషు అంటారు. సౌత్లో ఉన్న దాని సౌత్ ఫైర్ ప్లేస్ అనమాట, ఫైర్ బాక్స్. తూర్పు ఆగ్నేయం వుడ్, సౌత్ వెస్ట్ సెంటర్ పాయింట్, నార్త్ ఈస్ట్ ఎర్త్ తత్వం, నార్త్ నీటి తత్వం. 6 and 7 బాక్సెస్ వాయువ్యం పడమర మెటల్ తత్వం. ఈ తత్వాలతో కూడుకున్నది. ఇట్లా బాక్స్లు ఎట్లా రన్ అవుతాయనే దాని మీద ఇది వుడ్ కొంచెం క్లియర్గా ఉంటుంది. ఈ బాక్స్ ఇట్లా పైన సెంటర్ నుంచి వాయువ్యానికి, పైన బాక్స్ సౌత్ అనుకోవాలా, వాయువ్యం నుంచి పడమరకి, పడమర నుంచి ఈశాన్యానికి, ఈశాన్యం నుంచి దర్శనానికి, దర్శనం నుంచి ఉత్తరానికి, ఉత్తరం నుంచి నైరుతికి, నైరుతి నుంచి తూర్పుకి, తూర్పు నుంచి ఆగ్నేయానికి రన్ అదే. అక్కడి నుంచి ఆగ్నేయం నుంచి అగైన్ మళ్ళీ సెంటర్ వస్తుంది. ఇది బాక్స్ అట్లా రన్ అవుతుంటాయి. నీటి తత్వం 2, 5, 8 భూతత్వం, 6, 7 మెటల్ తత్వం, 9 ఫైర్ తత్వం. ఇట్లా ఏ తత్వాలు ఆ దిక్కులను బట్టి ఏర్పడుతుంటుంది. ఉత్తరం దగ్గర నుంచి మీరు బాక్స్ చూసుకోవచ్చు. నీరు
ఏ దిక్కు ఏది రిప్రజెంట్ చేస్తుంది. ఈ సంవత్సరం వచ్చేటప్పటికి ఈ బాక్స్ లో ఉంటుంది. ఇట్లా ప్రజెంట్ నక్షత్రాలు ఈ సంవత్సరం చైనీస్ సంవత్సరం ఫిబ్రవరి 5 మొదలవుతుంది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి 4కి రన్ అవుతుంది. 17 ఫిబ్రవరి 5 దగ్గర నుంచి 2018 ఫిబ్రవరి 4 వరకు ఈ బాక్స్ పనిచేస్తుంది. ఉత్తరప్రదేశ్ ఎలక్షన్లో బీజేపీ క్యాండిడేట్ సీఎం క్యాండిడేట్ వాళ్ళు అనౌన్స్ చేయలేదు. ఈ ఎస్పీ తరఫున అఖిలేష్ యాదవ్ ఆయన 1973లో పెట్టాడు. ఆయన నెంబరు ఎట్లా తీసేయాలంటే మగవాడైతే 73కి 7 + 3 10 సింగిల్ రీడ్ చేస్తే 1 అవుతుంది. ఆ 1ని 10లో తీసేయాలి. 9 అసలు ఫైర్ నెంబర్ 9 ఆగ్నేయంలో ఉంది. అది గుడ్ పొజిషన్, గుడ్ బ్యాడ్ అని అతని పరిస్థితి చాలా బాగుండేది. అట్లాగే సెకండ్ క్యాండిడేట్ మాయావతి బిఎస్పీ, ఆమె 1956లో పుట్టింది. 1956లో పుట్టిన ఆమె లేడీ కాబట్టి 5, 6, 11 1 + 1 2 + 5 10 - 2 మగవాళ్ళకి మైనస్. ఈ 2 + 5 7. 7 ఇన్ బ్యాడ్ పొజిషన్. సో వీళ్ళిద్దరిలో అఖిలేష్ యాదవ్కే మంచి ఛాన్స్ ఉంది. ప్లస్ బీజేపీ క్యాండిడేట్ ఉంటే క్యాండిడేట్ అనౌన్స్ చేయొచ్చు. మోడీ 1950లో పుట్టిన మోడీ మంచి ప్లేస్లో ఉన్నాడు సౌత్లో. 64లో పుట్టిన అమిత్ షా కూడా మంచి ప్లేస్లో ఉన్నాడు. అతని నెంబర్ కూడా 9 అవుతుంది. 6, 4, 10 1 అవుతుంది. 1 10లో 1 మైనస్ 9 అవుతుంది. 9 గుడ్ ప్లేస్ ఉన్నాడు అఖిలేష్ యాదవ్. కానీ వాళ్ళిద్దరు నాట్ ద సేమ్ క్యాండిడేట్స్. సేమ్ క్యాండిడేట్ యాజ్ ఇట్ ఈస్గా అఖిలేష్ యాదవ్ ఈజ్ హ్యావింగ్ ఫెయిర్ ఛాన్సెస్ టు బికమ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. ఒక ఇయర్ నెంబర్ ఎలా తీయాలనే దానికి 1964 సంవత్సరంలో ఫిబ్రవరిలో నూతన సంవత్సరం చైనీస్ ఇయర్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఫిబ్రవరి 5 నుంచి టు 1965 ఫిబ్రవరి 4 లోపల 4th లోపల పుట్టిన వాళ్ళు 1964 ఇయర్గా తీసుకోవాలి. 1964 ఒక మేల్ అయితే 6 + 4 ఈ 2 డిజిట్ తీసుకొని 5 అవుతుంది. దాన్ని సింగిల్ రీడ్ చేస్తే 1 + 0 = 1. దీన్ని 10 - 9 10 - 1 చేస్తే 9 వస్తుంది. 9 ఈజ్ ద నెంబర్. అదే ఒక లేడీ అయితే 1964 లేడీ 6 + 4 + 5 డైరెక్ట్గా 10, 15 1, 5, 6 6 నెంబర్.